ప్రజా సమస్యలను చర్చించేందుకు అసెంబ్లీ వేదికని ఎమ్మెల్సీ డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ తెలిపారు. దమ్ముంటే కేసీఆర్, కేటీఆర్లు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని అన్నారు. బుధవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అధికారం పోయిన తరువాత కేటీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. ప్రస్తుతం అతని మానసిక పరిస్థితి బాగోలేదని ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించాలన్నారు. అధికారంలో ఉన్నప్పుడు దోచుకొని తిని అధికారం కోల్పోయిన తరువాత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు దండుకు తిన్నారని ఆరోపించారు. లక్షల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ఏంటో ప్రజలందరికీ తెలుసు అని, కాళేశ్వరం కూలేశ్వరమైందని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు నల్గొండ జిల్లాలో ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండా వివక్షత చూపారని అన్నారు. కాంగ్రెస్ ప్రజల పార్టీ అని, పేదల సంక్షేమమే ధ్యేయంగా పలు అభివృద్ధి పథకాలను అమలు చేస్తూ ముందుకు పోతుందన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు జరుగుతున్నాయని తెలిపారు. బనకచర్ల, కృష్ణా జలాలు, పలు ప్రజా సమస్యలపై అసెంబ్లీ వేదికగా మాట్లాడాలని స్పష్టం చేశారు. కేసీఆర్, కేటీఆర్లకు ప్రజల సమస్యలపై అవగాహన ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సూచించారు. లేని పక్షంలో ప్రతిపక్ష నేతగా కేసీఆర్ రాజీనామా చేసి అసెంబ్లీలో మాట్లాడే ఆ పార్టీ నేతలకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుముల మోహన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, నల్గొండ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆపకూని రమేష్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, కాంగ్రెస్ నాయకులు కత్తుల కోటి, పెరిక వినాయకరాజు, యువజన కాంగ్రెస్ నల్గొండ నియోజకవర్గ అధ్యక్షులు మామిడి కార్తిక్, పట్టణ అధ్యక్షుడు గాలి నాగరాజు, పాదం అనిల్, మంచికంటి సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు ఏమని సవాల్ విసిరిందంటే, ప్రజా సమస్యలు చర్చించేందుకు ఒక అసెంబ్లీ వేదిక ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ కాదు. కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అసెంబ్లీలో వచ్చి కృష్ణా, గోదావరి, బనకచెర్ల జలాల మీద చర్చ చేద్దాం. ఒక్కరోజా, 2 రోజుల, 3 రోజుల మీరు మా స్పీకర్కి నోటు ఇవ్వండి, మేము స్పెషల్ అసెంబ్లీ పెడతామని చెప్పడం జరిగింది. కానీ కేటీఆర్ ఏం చేసిండు, ముసుగు దొంగ, మన నల్గొండ జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తామని చెప్పేసి కేసీఆర్ గారు కుర్చీ చేసుకొని పూర్తి చేస్తామని చెప్పి చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. పాలమూరు రంగారెడ్డి కానీ, ఆ తర్వాత డిండి నక్కలగండి కానివ్వండి, డిండి ప్రాజెక్టు కానివ్వండి, ఎల్ఎల్సి, హెచ్ఎల్సి, ఎస్ఎల్బిసి, సొరంగ మార్గం, ఇవన్నీ కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నది. తర్వాత మన నల్గొండ సెంటర్లో కుర్చీ వేసి ఒక మీటింగ్ మా పట్టణాధ్యక్షుల ఆధ్వర్యంలో గవర్నర్ మా మంత్రి గారు వెంకటరెడ్డి గారు కుర్చీ చేసి పెద్ద ఎత్తున మీటింగ్ జరపడం జరిగింది. ఆ రోజు నువ్వు రాలేదు ఎక్కడికి. తర్వాత కుర్చీ చేసుకొని మా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పిన అది కూడా కాలేదు. ప్రెస్ మీట్ అని చెప్పేసి అదే మన అసెంబ్లీలో రాకుండా ప్రెస్ క్లబ్లో పోయి రమ్మని చెప్తా ఉన్నారు. ఇది అర్ధారహితం. కేసీఆర్కు 10 సంవత్సరాలు మంత్రి చేసిండు, 3-4 పర్యాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు. అటుగా ఇవాళ 222 టీఎంసీలు 222 టీఎంసీలు వాడుకుంది ఇలా ఆంధ్ర. 34 ఎక్కడ, 3 2 ఎక్కడ? దీనికి ఎంత కారణం ఎవరయ్యా? కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇష్టం వచ్చినట్టు మొత్తం నీళ్ళని ఆంధ్రాకి ఇస్తావు, ఆంధ్ర కాంట్రాక్టులు ఇస్తావు. ఇవాళ వచ్చేసేమో మొత్తం అన్ని అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ అంటేనే అబద్ధాల పార్టీ. అది చిన్న పార్టీ. అబద్ధాలు అంటే వాళ్ళకి వచ్చేస్తుంది. ఎవరికి? కేసీఆర్కు, కేటీఆర్కి, హరీష్ రావు. నోరు ఇప్పితే మొత్తం అబద్ధాలే. జనం ఏం చేస్తారంటే 10 సార్లు అబద్ధాలు ఆడితే అది నిజమని నమ్ముతారు. కానీ ఇప్పుడు నీ అబద్ధాలన్నీ కూడా అబద్ధాలే అయినట్టు కనబడతా ఉన్నది. కాబట్టి ఆ 34 టీఎంసీలో 15 టీఎంసీలు ఏమో తమిళనాడు త్రాగునీరు, 19 టీఎంసీలో తెలుగుగా ఇచ్చుకోవాలని ఉన్నది. కానీ మీరు బీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హరీష్ రావు సాగునీరు, త్రాగునీరు ప్రాజెక్టు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మీ అందరికి దమ్ముంటే మీరు అసెంబ్లీకి రండి. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు చర్చ చేద్దాం, సవాల్ రండి.